హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. న్యాచురల్గా ఉంటుంది అన్నట్టుగా స్టార్టింగ్ అయితే కొంచెం అలా పెట్టేశాను అనమాట వీడియో అయితే. ఇంక ఇక్కడైతే ఏం చేస్తున్నాను ఏంటి అన్నది ఇంకా ఏం చెప్పలేదు కదా. ఓకే, మనం వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఒక విషయం మాట్లాడుకుందాం. ఏంటంటే అది మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన వీడియో అయితే కంటిన్యూ చేయొచ్చు కదా. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాము. ఇంక ఇక్కడైతే ఆకుకూర మార్నింగ్ బాక్స్లోకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కదా, ఇంకా మార్నింగ్ అయితే ఆకుకూర అయితే ఉందని తీసుకున్నాను అనమాట. ఇంకా అదైతే ఎప్పుడు పప్పే కదా ట్రై చేసేది, ఈసారి ఆకుకూరలాగా ట్రై చేద్దాం. ఇదేమంటారు, పులుసు కూర చేసుకుంటాం కదా మనం. ఇంకా సరే అని చెప్పి ఇంకా చేద్దాము అన్నట్టుగా చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా ఆకుకూర అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అందులో టమోటాను, పసుపు, కారం, కొంచెం ఇంత చింతపండు అయితే వేసాను. జస్ట్ అలా పులుపుకి టమోటా ఉంది కదా సరిపోతుంది, ఎక్కువైతే వేయలేదు. ఒక టమోటానే వేసాను. ఇంక ఇదైతే పులుసు కూరలాగా ఇంకా విజిల్ వచ్చేసిన తర్వాత ఎనిపి తాలింపు వేసేస్తాను అనమాట. పులుసు కూరలాగా చేద్దామని అయితే చేస్తున్నాను. ఎప్పుడు పప్పులను వేసుకోవడం అలా ఎందుకులే అని చెప్పి ఒత్త తోటకూరతో చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. అంటే తోటకూర, కొయ్యి తోటకూర అంటారు కదా, రెండు కలిపి వేస్తారు మా సైడ్ అయితే. మళ్ళీ ఇక్కడ కూడా పాలకూరతో కూడా చేస్తారనమాట. అలాగే నేను కూడా తోటకూర ఉత్తగా చేద్దాంలే అని చెప్పి అయితే చేస్తూ ఉన్నాను అనమాట. చూడాలి మరి ఎలా వస్తుందో ఫైనల్గా అయితే. అది సంగతి. ఇంకైతే ఇదైతే ఇవన్నీ వేయడం అయితే చూపించలేదు అనమాట. హడావిడిగా మర్చిపోయి వేసేసాను. అన్నీ వేసేసి పొయ్యి మీద పెట్టాక గుర్తొచ్చింది షూట్ చేయలేదు అని చెప్పి, ఇంకా అందుకనైతే ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను అనమాట నేను. ఇంకంతే సింపుల్గా ఇంకా రైస్ అయితే పెట్టేయాలి. బనానా ఉన్నాయి, ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి, కుదిరితే చేసేస్తాను ఇప్పుడే. ఇంక ఇక్కడైతే బనానా చేద్దాము ఫ్రై. ఇదేంటి బనానా ఫ్రై చేద్దామని కట్ చేస్తున్నాను. ఇదేంటో ఇలా ఉంది. పోయింది. బనానా చేయాలంటే ఇదే గోల. చేతులన్నీ జిడ్డు అయిపోవడం, మొత్తం బ్లాక్గా అయిపోద్ది అనమాట. పక్కపోద్ది. నేనైతే ఇలా చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకొని ఫ్రై చేస్తాను. తొందరగా మగ్గిపోద్ది, ఎక్కువ టైం కూడా పట్టదు, బాగుంటుంది అనమాట. కొంతమంది రౌండ్స్గా చేస్తారు, అదేదో నాకు ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకని నేనైతే ఆ రౌండ్కి కట్ చేసి అలా ఫ్రైలాగా అయితే చేయను. ఇంక ఇక్కడ సైమల్టేనియస్గా ఏం చేయాలి అంటే, ఇంక ఇక్కడ బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసాను, తాలింపు వేసేసి, ఎందుకంటే బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి. ఇంకా స్టీల్ దాంట్లో వేసాము అనుకుంటే అవి అంటకపోతాయి అని చెప్పి మళ్ళీ ఈ బాండీ అయితే పెట్టాలి. బాండీ చూసి ఏమనుకోవద్దు, ఏంది ఇలా ఉంది, ఇలా పెట్టింది, ఇంత గలీజ్ అయిపోయింది అని. ఏం చేస్తాం, తీయాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి తీసేసి పడేయాలి అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఉంచుకుంటే ఎప్పుడన్నా యూజ్ అవుతుంది కదా, అంటే ఏదైనా వాష్ చేసుకోవడానికైనా కానీ దేనికైనా కానీ అన్నట్టుగా వదిలేస్తూ ఉంటాము. అలా జరుగుతూనే ఉంటాయి. ఒక వస్తువు పడే బుద్దే కాదనమాట. ఇంక ఇదైతే ఎట్టకేళ్ళకి ఎప్పుడొకప్పుడు తీసి పడేయాల్సిందే. చూద్దాం దీనికి ముహూర్తం ఎప్పుడు వస్తుందో. ఇంకప్పుడైతే తీసి పడేసేసి
నాన్ స్టిక్ అనేది ఒకటన్నా ఉండాలన్నమాట. ఎందుకంటే ఏదైనా ఫ్రైస్కి ఆకుకూరలు ఇలా అంటుకుపోయేవి అలాంటివి ఉన్నప్పుడు కంపల్సరీ మనకి నాన్ స్టిక్లో అయితేనే అవి బాగా వస్తాయి. ఇంకా అందుకని ఏం చేస్తాం, ఏం చేయలేము. అప్పుడప్పుడైనా నాన్ స్టిక్ యూస్ చేస్తూ ఉండాలి. యూస్ చేయకూడదని తెలుసు, నాకు తెలుసు, కానీ ఏం చేస్తాం, చేయాల్సి వస్తుంది అంతే. ఇంకా ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇంక ఇప్పుడైతే తాలింపు అయితే వేసేస్తున్నాను. సింపుల్గానే అంత ఆవాలు, వెల్లుల్లి, ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. జస్ట్ అలా ఒక ఆనియన్ వేద్దాం అనుకుంటున్నాను, అందుకని అక్కడ పప్పు ఆకుకూర కూడా అయితే వీటిలో అయితే వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ జస్ట్ అలా ఫ్రై చేసేసి బనానా కూడా అయితే వేసేద్దాం. ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి ఇంకా బనానా ఇదైతే వేసేద్దాం. ఇంక ఇందులో అయితే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేద్దాము, మగ్గిపోద్ది అదే. ఇంకా సాల్ట్ కావాలంటే తర్వాత మళ్ళీ మనం టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. జస్ట్ అలా కలిపేస్తే ఇంకా మూత పెట్టి మగ్గిచ్చేయడమే. కిచెన్ చూడండి, ప్రస్తుతానికైతే మార్నింగ్ ఇలా ఉందన్నమాట. నీట్గా నైటే మంచి క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడు చూడాలి, గబ్బ గబ్బ అయిపోతుంది. వంట చేసామంటే ఇంకా గబ్బ అయిపోయినట్టే. ఇంక ఇల్లు అయితే ఇది కూడా సోఫా మొత్తం అయితే వేసి పెట్టేశాను. ఇంకా ఇది బనానా అయితే ఫ్రై అయిపోయింది. ఇంకా ఈ కారం అయితే ఉంది, తెల్లగడ్డ కారం కర్రీ అది. ఇంకా అదైతే వేస్తున్నాను, ఎర్ర కారం. ఇదైతే బాగుంటుంది ఫ్రైలో. కానీ ఆ పప్పు ఎనుకలకి కొంచెం అయితే మాడైతే అయ్యింది. నాన్ స్టిక్ కాబట్టి మనకి ఇలా పొడి పొడిగా వచ్చింది. అదే కనుక స్టీల్ దాంట్లో అయి ఉంటే మొత్తం సగం గిన్నెకి అంటుకొని సగమే ఉండేది మనకి కర్రీ అనేది. ఇది బనానా అనేది మనం కొంచెం చేస్తేనే కొంచెమే అవుతుంది, అందులో కూడా ఇంకొంచెం అయిపోయేది అనమాట.
ఇంక ఇది ఇంకొక 2 మినిట్స్ అలా ఉంచేసి ఇది ఆపేసేద్దాం. ఇక్కడేమో పప్పుకి తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఇంకా ఫ్రై అయిపోయింది కదా తాలింపు అయితే ఇంకా ఇందులో అయితే వేసేద్దాము. చూడండి ఎమ్మీగా బాగుంది కదా. మనం ఇలా ఆనియన్స్ వేసుకుంటే తోటకూరకి బాగుంటుంది అన్నమాట. నాకైతే ఇలా ఇష్టం, అందుకని ఆనియన్ అయితే వేసాను. ఆనియన్ లేకుండా కూడా ఒక తాలింపు కూడా వేసుకుంటారు, మన ఇష్టం అనమాట అది. ఇంకా ఆలు ఫ్రై అయితే అయిపోయింది, ఆలునే వస్తుంది నాకు. బనానా ఫ్రై అయితే అయిపోయింది. ఇదేమో కుట్టి స్నాక్స్ బాక్స్ కోసం అయితే పప్పాయ తీసి పెట్టాను. ఇంకా బాక్స్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇక్కడైతే బాక్స్ అయితే ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. కుట్టింగ్ కూడా అయితే రెడీ చేసేసాను అనమాట. ఇంకా స్నానం చేసేసి మార్నింగే ఇంకా స్కూల్ ఉంది అనుకుంటే నాకైతే మార్నింగే అన్ని పనులు ఫినిష్ చేసేసుకుంటాను నేను. ఇంకా అక్కడ గ్యాస్ క్లీనింగ్ అయిపోతుంది, ఒక్కోసారి ఉంటుంది. ఇంకా వంట చేసేస్తాను, ఇంకా కుట్టిని రెడీ చేసుకొని మంచిగా పూజ కూడా చేసేసుకుంటాను ఇంకా కుట్టి వెళ్ళే లోపే. ఇంకా ఇప్పుడైతే టైమింగ్స్ అన్నీ మారిపోయాయి. ఒక్కొక్కసారి ఈవినింగ్ చేస్తున్నాను పూజ, మార్నింగే చేయట్లేదు. ఒక్కోసారి మార్నింగ్ చేస్తాను. అలా ఒక్కో రోజు ఒక్కోలాగా జరుగుతూ ఉందన్నమాట డే అన్నది. ఇక్కడ చూడండి వెనక కుట్టి ఏంటి ఆ క్లిప్స్ అనుకుంటున్నారా, అది ఆమెకి లాంగ్ హెయిర్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఇష్టం అనమాట. నేను హెడ్ బాత్ చేసినప్పుడు అలాగా హెయిర్ వేసుకొని మనం తుడుచుకుంటాం కదా, ఇంకా చూసేదాన్ని ఆమెకు అట్లా ఇంట్రెస్ట్ వచ్చేదాన్ని క్లిప్స్ పెట్టుకొని అవి అటు ఇటు ఊగులాడిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అది అటు ఇటు పడుతుంది అనుకుంటే అదే హెయిర్ లాగా ఫీల్ అయిపోయి ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. అట్లా పెట్టుకుంటుంది, ఇక్కడ క్లిప్స్ కనిపిస్తే అక్కడ తీసుకొని అట్లా వరుసగా పెట్టేసుకునేది. అసలు జుట్టు నొప్పి వస్తుంది, తీయి అన్నా కానీ అస్సలు తీయడం అనమాట. ఇంకా అట్లా ఆడుతూ ఉంది. ఇంకా మార్నింగ్ అంతా రెడీ చేయించేసాను, కుట్టిని కూడా చూసారు కదా. ఇంకా కాసేపట్లో అయితే ఇంకా స్కూల్కి అయితే తీసుకువెళ్ళిపోవడమే. ఇంక ఇక్కడేమో నేను నీట్గా అయితే అన్ని పూలు అయితే చూసి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా నిదానంగా పూజ అయితే సింపుల్గా చేసేసుకొని ఇంకా వెళ్ళిపోయాము. ఇంక ఇది
అయ్యో రామా. ఇక్కడైతే మీరు కూడా నాతో పాటు అయితే దండం పెట్టేసుకోండి దేవుడికి మంచిగా. ఇంక ఇలా సింపుల్గా అయితే నేనైతే పూజ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఫ్రూట్స్ ఉండేసరికి ఇంకా అది పెట్టేశాను జాంకాయ. ఇంకేది ఫ్రెండ్స్, ఇక్కడతో వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.